అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. కొంతమందిని గెస్ట్ని కలిసినప్పుడు ఒక తెలియని ఆనందం వస్తుంది. చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది, అరే ఈరోజు నేను ఈవెన్ ఇంటర్వ్యూ చేస్తున్నాను అని. అలాంటి ఒక గెస్టే ఈరోజు నా ముందరున్నారు. ఇంత ఘనంగా ఇంత హ్యాపీగా ఎందుకు ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నానంటే షీ ఈజ్ అ సింగర్, అ రైటర్, అన్ ఆర్టిస్ట్, ఇంటర్నేషనల్ వర్సటైల్ ఆర్టిస్ట్, డబ్బింగ్ ఆర్టిస్ట్, అంతేకాకుండా ఈవెంట్స్ చేస్తారు. ఇవన్నీ పక్కన పెడితే జానపద గాన కోకిల, సాంప్రదాయ గాన శిరోమణి, ప్యారడీ క్వీన్, వాట్ నాట్. ఈ లిస్ట్కి కామాలే ఉంటాయి తప్ప ఫుల్ స్టాప్లు అయితే నాకు కనిపించదు. లిమ్కా వరల్డ్ రికార్డ్స్లో కూడా స్థానం సంపాదించినటువంటి డాక్టర్ అరుణ సుబ్బారావు గారు నాతో ఉన్నారు ఇవాళ. అరుణ గారు నమస్తే. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నారా? చక్కగా ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. చూడగానే నాకు పాట గుర్తుకొచ్చింది. అరే అప్పుడే మొదలు చెప్పండి, పాడండి. సంతోషంగా. అందాల నవ్వులే అరవిరిసిన పువ్వులు, మా దీప్తి మాటలే కోటి వరాలు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ. మీ ఆయన పేరేంటమ్మా? శ్రీకాంత్. శ్రీకాంత్ గారు. చిగురించి విరబూసే చెట్టే చెట్టు, మా దీప్తి నడయాడే సెట్టే సెట్టు, ఆడినదే ఆట తను పాడినదే పాట, అది చూసి మురిసేరు వాళ్ళాయన శ్రీకాంత్ కదా, అది చూసి మురిసేరు మా తెలుగు ప్రేక్షకులు, ఐ డ్రీము ప్రేక్షకులు. అది అసలు అద్భుతం అద్భుతం. మీరు అంతే ఎట్లా అమ్మా, అసలు ఒక్క క్షణం కూడా గ్యాప్ తీసుకోలేదు. ఇలా అడిగారు, ఇలా పాట వచ్చేస్తుంది. ఎలా సాధ్యం మీకు? అది నేను చెప్పలేనమ్మా, భగవంతుడు నాకు ఇచ్చిన వరం అది, అంతే. అందాలని నవ్వు విరిసెను దీప్తమ్మా, నీ మాట వింటేనే మై మరచిపోవునమ్మా. దీప్తమా దీప్తమా అందాల దీప్తివే. మా బాబో, అసలు నాకు నోటెమ్మట మాటలు రావట్లేదు. అందరూ నన్ను నేను ఎక్కువ మాట్లాడతానంటాను, మీ ముందర నుంచి ఉంటే నాకు అసలు నోట్లోంచి మాట రావట్లేదు. అంతే, అలా హ్యాపీగా ఉంది నాకు. అలా ఏం లేదు మా, అంటే మనిషిని చూడగానే నాకు అలా అనిపించింది, అంతే. అవి వచ్చేస్తాయి అనమాట తెలియకుండా. థ్యాంక్ యూ అమ్మ. అసలు మీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది? మీ చైల్డ్హుడ్ ఎక్కడ జరిగింది? ఈ ఇండస్ట్రీ వైపుకి మీరు ఎలా వచ్చారు? మీ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. స్టార్ట్ చెప్పండి అమ్మా. తప్పకుండా అమ్మా. నేను 5 ఏళ్ల వయసు నుంచి నాకు సంగీతం గురించి ఐడియా ఉంది. నాకు 5 ఏళ్ల వయసులో నా చిన్నప్పుడు మా పక్కింటి వాళ్ళు ఎవరో మొత్తానికి నన్ను తీసుకొని స్కూల్కి వెళ్ళారు. జెండా వందనం జరుగుతుంది, అక్కడ అందరూ పాడుతున్నారు, డాన్సులు చేస్తున్నారు, పెద్దవాళ్ళందరూ ఉన్నారు. కానీ అక్కడికి వెళ్ళాక నేను పాడతానని గొడవ చేశానట, నేను పాడతానని. అందరేమో అప్పుడు ఆ చిన్న పాప ఎందుకో పాడతానంటుంది, అసలు భయపడతారు కదా పిల్లలు, తను పాడతానంటుంది, పాడించండి అన్నారన్నమాట. అప్పుడు వెంటనే ఆ మైకి నన్ను ఎత్తుకుంటే మైకి ఇట్లా గట్టిగా పట్టేసుకొని, అమ్మ చూడాలి నిన్ను, నన్ను చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి, నీ ఒడిలో నిద్దురపోవాలి, అమ్మా అమ్మా అమ్మా. ఇది ఇప్పటికీ ఆ పాట పాడితే వైబ్రేషన్ వస్తుంది నాకు. అది కూడా జెండా వందనం జరుగుతున్న టైంలో మీరు ఈ పాట పాడాను. పాడేసరికి అందరు మెచ్చుకొని అసలు ఇంత చిన్న పాప బాగా పాడింది అనేసి నాకు ఫస్ట్ బహుమతి ఏంటో తెలుసా? పలకా బలపం. వెరీ గుడ్. 5 ఏళ్ల వయసులో 5 ఏళ్ల వయసులో పలకా బలపం వచ్చింది. ఆ తర్వాత వచ్చిన పెద్ద మనుషులు కూడా ఒక్కొక్క గిఫ్ట్ ఇచ్చారు నాకు. చాక్లెట్లు అవన్నీ పట్టుకొని నన్ను ఎత్తుకొని తీసుకొచ్చి ఇంటికి రాగానే మా నాన్నగారు మైక్లో విన్నాను, ఎవరో పాడుతున్నారు అనుకున్నాను, మా అమ్మాయే పాడిందా అని చెప్పేసి మా నాన్నగారు ఏం చేశారంటే అప్పటి నుంచి నాకు పాటలు నేర్పించడం మొదలు. అంటే అప్పటి వరకు మీరు పాటలు నేర్చుకోవాలా? నేర్చుకో, నాకు తెలీదు, అది ఎప్పుడో విన్నాను, పాడేశాను అక్కడ, అంతే. నాకు అది ఎలా వచ్చిందో కూడా తెలీదు. అరే మా నాన్నగారు నన్ను భుజం మీద వేసుకొని పాడేవారట. మా నాన్నగారు నాటకాలు వేస్తారు, రాస్తారు, ఆయన మంచి సింగర్, ఆయన డైరెక్షన్, అంటే నాటకాలు డైరెక్షన్ చేస్తారు. బేసికల్ గా ఆర్ట్ అనేది బ్లడ్ లో ఉంది, అక్కడి నుంచి వచ్చింది. అవునవును. మీరు ఒక్కరేనా అమ్మా లేకపోతే సిబ్లింగ్స్? లేదు, మా ఇంట్లో మా పెద్ద తమ్ముడు పాడతాడు, మంచి సింగర్ తను. అలాగే మా రెండో తమ్ముడు కూడా రాస్తాడు, సినిమాలకి వాటికి రాస్తూ ఉంటాడు తను. అలా నేను రాస్తాను, నాకు నేను. మీ గురించి అసలు ఇంకా చెప్పక్కర్లేదు. రాయడం, పాడడం, డబ్బింగ్ చెప్పడం ఒకటా? అసలు పూర్తిగా సరస్వతి కటాక్షం మీ మీద ఎంత పుష్కలంగా ఉందంటే, మీ మీద, మీ కుటుంబం మీద. చాలా సంతోషంగా ఉంది మీ గురించి ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకుంటుంటే. సో 5 ఏళ్ల వయసులో సంగీతం నేర్చుకోవడం ప్రారంభించారు. అంటే మా నాన్నగారు పాటలు నేర్పించారు, శాస్త్రీయ సంగీతం కాదు.
శాస్త్రీయ సంగీతం కాదు. కాదు, పాటలు నేర్పించారు. అప్పుడు ఏంటి, అన్ని చిన్నపిల్లలు పాటలు నేర్పించేవారు. ఆయనే నేర్పించారు, మా నాన్నగారే నేర్పించారు. తీయ తీయని తేనెల మాటలతో తీస్తారు సుమా గోతులు, నమ్మవద్దు. తెలియని చీకటి తొలగించి వెలుగిచ్చేది చదువే సుమా, మానవద్దు. ఇలాంటి పాటలు. ఒక పలుకే పలుకుతాయి, ఒక జట్టుగా తిరుగుతాయి, ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి, రంగు రూపు వేరైనా జాతి రీతి ఏదైనా, చిలక కోయిల చేసిన చెలిమి ముందు తరాలకు తరగని కలిమి. మీరు కూడా పాడండి. ఇంకా 100% నాకు కూడా పాడాలనిపిస్తోంది. నేను ఎక్కడ పాడితే మళ్ళీ మీ స్వరం డిస్టర్బ్ అవుతుందా, లేకపోతే మీ స్వీట్నెస్ తగ్గుతుందేమో నేను బలవంతంగా ఓర్చుకుంటున్నాను. సరే, ఈసారి నేను కూడా గొంతు కలపండి. ఇలాంటి పాటలన్నీ నేర్పించారు, చిన్నపిల్లలు పాడుకునే పాటలన్నీ. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. తప్పులు మన్నించుటే దేవుని సుగుణం, ఇది గొప్పవారు చెప్పినట్టి చక్కని జ్ఞానం. ఇలాంటి పాటలన్నీ చాలా నేర్చుకున్నాను. సో పాటల ద్వారా వచ్చే ఆ మారల్ సైన్స్ బాగా ఎక్కించారనమాట మీ నాన్నగారు. సో మీ మీద మీ నాన్నగారి ప్రభావం చాలా ఉందనే చెప్పాలి. చాలా ఉంది, ఎందుకంటే ఆయన రైటర్ కాబట్టి నాకు రాయడం వచ్చింది. మ్యూజిక్ ఆయనే చేస్తారు, ట్యూన్స్ తనే చేస్తారు కాబట్టి అలా వచ్చింది. అంటే బేసికల్ గా చిన్నప్పటి నుంచే మిమ్మల్ని ఎంకరేజ్ చేసేవారు మా నాన్నగారు. మీరు ఒక్కరే ఆడపిల్ల? లేదు, 2 ఆడపిల్లలు 3 మగపిల్లలు. నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి పాడేవాళ్ళం. అచ్చా అచ్చా అచ్చా. అలా మా నాన్నగారు మా గురువు, మొదటి గురువు మా నాన్నగారే మాకు. అలా పాటలన్నీ నేర్పిస్తే స్కూల్కి వెళ్ళగానే స్కూల్లో పాడమంటారుగా, అక్కడ స్కూల్లో పాడడం, రకరకాల పాటలు పాడడం. ఆ తర్వాత స్కూల్లో ఏం చెప్పారంటే, మనకి సంగారెడ్డిలో చదువుకున్నాను నేను. స్కూల్లో ఏం చెప్పారంటే, పిల్లలకి మోటివేషనల్గా ఏదైనా చేస్తే బాగుంటుంది, మీరు ఏం చేస్తారంటే, మా నాన్నగారు బుర్రకథ అయితే బాగుంటుంది అని చెప్పేసి అల్లూరి సీతారామరాజు బుర్రకథ నేర్పించారు. నేను, మా తమ్ముడు, ఇంకా వేరే పిల్లలు నేర్పించినప్పుడు అక్కడ స్కూళ్ళల్లో, అన్ని స్కూళ్ళల్లో ప్రదర్శన చేయించారు. తెలంగాణలో ఉన్న చాలా పల్లెలకి వెళ్ళి ఆ ప్రదర్శన మాతో చేయించారు స్కూల్ తరఫు నుంచి. అలా అనమాట. అప్పుడు నా చిన్నప్పుడు మన మెదక్ జిల్లా స్థాయిలో నాకు చెన్నారెడ్డి గారి చేతుల మీదుగా బహుమతి అందుకున్నాను ఫస్ట్, తర్వాత రాష్ట్ర స్థాయిలో. ఇలా దాదాపు చిన్నప్పటి నుంచి పాడుతూనే ఉన్నాను, ఇంకెక్కడ గ్యాప్ లేదు. ఎన్టీ రామారావు గారు వచ్చాక నా జీవితం మరి కొంచెం మలుపు తిరిగింది. అసలు ఆ విషయం గురించి, ఆ ఘట్టం గురించి ఎంతసేపు మాట్లాడినా సరిపోదేమో అనిపిస్తుంది. మీకు ఎన్టీ రామారావు గారికి ఆ బాండింగ్ ఎంత స్ట్రాంగ్ ఉందంటే మీ లైఫ్లో ఒక ముద్ర వేసేసింది ఆయన పాత్ర అని విన్నాను. సో మీకు ఆయనకి ఉన్నటువంటి ఆ అనుబంధం గురించి, ఆ మూమెంట్స్ గురించి చెప్పండి. తప్పకుండా అమ్మా, ఎందుకంటే మర్చిపోలేను అవన్నీ కూడా, ఇంకా నాకు మెమరబుల్గా ఉన్నాయి. ఆ మహానుభావుడి దగ్గర నేను ఉన్నప్పుడు ఆయన గొప్పతనం నాకు తెలీదు. మీరు ఫస్ట్ ఆయన్ని కలిసినప్పుడు ఆయన గురించి మీకు తెలియదు, ఆయనతో పాటు తిరుగుతున్నా నాకు ఆయన గురించి తెలియదు. అంటే ఎట్లా, ఎందుకు తిరిగి? ఆయన పార్టీ స్థాపించారు కదా మొట్టమొదటిసారి. పార్టీ స్థాపించిన తర్వాత రెండో మీటింగ్ అనుకుంటాను రామచంద్రపురంలో జరిగింది, పడంచెరు దగ్గర. జరిగినప్పుడు ఏంటంటే అక్కడ ఏ ఫంక్షన్స్ అయినా ఏం చేసినా సరే లోకల్గా ఉన్న కళాకారులను తీసుకెళ్తారు. అలా నన్ను మా తమ్ముడిని తీసుకెళ్లారు. ఎన్టీ రామారావు గారు ఊరేగింపుగా వస్తున్నారు. ఈలోపు వచ్చిన ప్రజలందరినీ ఆపగలగాలి పాటలతో. అప్పుడు నేను మా తమ్ముడు ఎన్టీ రామారావు గారి సినిమాలో పాటలన్నీ పాడుతున్నాం. ఎన్ని పాటలు పాడామో అసలు, ఎందుకంటే ఆయన వచ్చే లోపు రామ కథను వినరయ్యా, ఇహ పరసుఖములను సగే సీత, రామ కథను వినరయ్యా. అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు, ఆ రాజుకు రాణులు 3, కౌసల్య, సుమిత్ర, కైకేయి. నోము ఫలములై వారికి కలిగిరి కొమరులు 4, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. రామ కథను వినరయ్యా,
ఇహ పరసుఖములను సాగే సీత రామ కథను వినరై